హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. ధరణి దరిద్రం ఎందుకు మోపైంది? మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్లో ధరణిని స్టార్ట్ చేశారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. మరి కేసీఆర్ ధరణి స్టార్ట్ చేసడంతోనే ఎమ్మెల్సీగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్సీ చిన్మార్ మల్లన్న అప్పటి నుంచే మొత్తుకుంటా ఉన్నాడు. ఈ ధరణి దరిద్రం నాయన, పేదోళ్ళ భూములను గుంజుకునే ప్రయత్నాలలో ఉన్నారు. పెద్దల భూములను, భూస్వామ్య భూములను కాపాడడమే ధరణి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు కేసీఆర్ అని మొత్తుకున్నా ఎవరు వినలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల ధరణి పేరుతో చాలా మోసాలు జరిగినాయి. అయ్య మీద భూమి ఉంటే కొడుకు పేరు మీదకి రావట్లేదు. పట్టాల భూములు నిషేధిత జాబితాలకు వెళ్ళినాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములు పట్టా భూములు అయితే పట్టాలకు రావడం లేదు. అసైన్ భూములను పట్టాలుగా మార్చుకున్నారు. వేల ఎకరాల భూములను కొల్లగొట్టింది బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. మరి ధరణి దరిద్రం ఎంతవరకు పోతుంది? మరి ఇప్పుడు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. మరి అసెంబ్లీ సెషన్లో భూమాతగా పేరు మార్చి ఈ ధరణి దరిద్రాలన్నీ రైతుల పాలిట శాపంగా మారిపోయినాయి. ఇప్పటికైనా రైతులకు మేలు జరుగుతుందా కాంగ్రెస్ తీసుకొస్తున్న భూమాత చేపట్టి? మరి నిజంగా 45% ఇప్పటికీ, అంటే విస్తీర్ణం ఒక సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉందనుకోండి. 100 ఎకరాలు సర్వే నెంబర్లో ఉంటే అప్పటికి ఒక 140 నుంచి 150 ఎకరాలు ఆ సర్వే నెంబర్లో పాస్ పుస్తకాలలో ప్రింట్ అయి ఉంది. మరి ఎక్స్ట్రా ఎక్కడిదిరా అంటే వాడికి ఓ 7 ఎకరాల భూమి ఉందనుకో, వాడి పాస్ పుస్తకంలో 10 ఎకరాలని వస్తుంది. వాడికి ఎకరంన్నర భూమి ఉంటే పాస్ పుస్తకంలో 2 ఎకరాలని వస్తుంది. ఇక వాడు తీపియాడు, ఎందుకంటే మాకు రైతు బంధు కేసీఆర్ వేస్తుండు కాబట్టి మాకు బ్రహ్మాండంగా బద్దలవుతుందని చెప్పుకుంటున్నారు. రీసెంట్లీ హుజూర్ నగర్కు సంబంధించింది 35 గుంటల భూమి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూమి. మరి నిజంగా వాళ్ళ తరపున, ఒక లేడీ తరపున వేరే వాళ్ళకు పడ్డది. అది వేరే వాళ్ళకు పడ్డ తర్వాత ఎందుకు కనీసం ఆయన అంటే ఎవరైతే పడ్డదో ఆయన ఇవ్వడానికి రెడీ ఉంది, వీళ్ళు తీసుకోవడానికి రెడీ ఉన్నారు. ఏమన్నంటే ధరణి ఎంఆర్ఓ చుట్టూ చక్కర్లు కొట్టినా కూడా పని కావట్లేదు. కలెక్టర్కు అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్ కార్యాలయం నుంచి రిజెక్ట్ అని వస్తుంది. వై రిజెక్ట్ అంటే ఎవడు చెప్పే నాదుడు లేడు. కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి దరిద్రంతో కాంగ్రెస్ తీసుకొస్తున్న భూమాతకు ఒకసారి వ్యత్యాసాలు చూసే ప్రయత్నం చేద్దాం. భూమాతతో భూమిని నమ్ముకున్న రైతాంగం సమస్యలని పరిష్కారం కావాలని క్యూనిస్ వేదికగా కోరుకుందాం. ఒకసారి ఈ ధరణి దింపుడు గాలం ఏందో, కథ ఏందో, కార్ఖాన ఏందో చూద్దాం ఒకసారి. ధరణి దింపుడు కల్లమే 45% మంది రైతులకు ఇక్కట్లు, బంగాళాఖాతంలో కలపాల్సిందేనని అభిప్రాయాలు. ఆ దిశగా ఆలోచిస్తున్న రేవంత్ సర్కార్. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఏం జరిగింది? భూ రికార్డులో భారీగా పెరిగిన విస్తీర్ణం, ఆటోమేటిక్ కన్వర్జేషన్లతో వెరీ డేంజర్. కొత్తగా వచ్చే భూ పోర్టల్ ఎలా ఉండాలి? అసెంబ్లీ సెషన్లో కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తా ఉన్నారు. మరి ఆ కొత్త అసెంబ్లీలో ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తా ఉన్నారు. ఆర్ఓఆర్ చట్టం ఎలా పనిచేస్తుంది? లేదు అంటే మళ్ళా ఈ భూమాత ఏమన్నా చిక్కులు పెట్టే ఆస్కారం ఉందా? అది కూడా చూద్దాం. భూ పరిపాలన మెరుగ్గా ఉండాలంటే విధి విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలి. సామాన్యుడికి న్యాయం దక్కాలంటే అందుబాటులో వ్యవస్థలు ఉండాలి. ప్రపంచం డిజిటలైజేషన్లో పోటీ పడుతున్న తరుణంలో మనం కూడా అటువైపు అడుగులు వేయాల్సిందే. కానీ కొత్త పద్ధతులను అమలు చేస్తున్నప్పుడు సామాన్యుడిని దృష్టిలో పెట్టుకోవడం తప్పనిసరి. అది కూడా వ్యవసాయం, రైతాంగం అంశాల్లో మిగతా రంగాల కంటే ఒక అడుగు దిగువకు వెళ్ళి ఆలోచించాలి. అయితే భూ పరిపాలనను బెస్ట్గా తీసుకొస్తామంటూ అమల్లోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమస్యలను ధరణి పోర్టల్ సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. 60 లక్షల రైతు కుటుంబాలు ఉంటే 25 లక్షల మందిని ఆఫీసుల చుట్టూ తిప్పింది. అంతమంది రైతులు తమ భూమి హక్కులకు భంగం కలిగిందంటూ అప్లై చేసుకోవడం ద్వారా ధరణి పోర్టల్ ఎంతటి ఫెయిల్యూర్ అనేది స్పష్టమవుతుంది. అందుకే దీన్ని బంగాళాఖాతంలో కలిపి వేయడం సరైందేనన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికి కానీ అడుగు ముందుకు పడలేదు. వచ్చే అసెంబ్లీ సెషన్లో ధరణి పోర్టల్ భూమాతగా మారనున్నదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి ఎన్ని రకాల సమస్యలు ప్రజల
ప్రజలు ఎదుర్కొంటున్నారో గుర్తించేందుకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ శాఖను వినియోగించింది. ఇటీవల క్షేత్రస్థాయిలో ఏ రకాల ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని సమాచారం. ఎవరైతే తమ భూమి హక్కులను కోల్పోయారో, దరఖాస్తు చేసుకొని ఏండ్ల తరబడి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారో వారికి మాత్రమే ఈ ధరణి పోర్టల్ పెట్టిన అగచాట్లు తెలుస్తాయి. ఎస్, వాస్తవం. అందుకే ఇంటెలిజెన్స్ పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందులో లెక్కలేనని భూ సమస్యలు అపష్కృతంగానే ఉన్నాయని గుర్తించారు. ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో కలిపివేసి మెరుగైన వ్యవస్థను రూపొందించకపోతే భవిష్యత్తులో మరిన్ని కష్టాలు ఎదురవుతాయని తేట తెల్లమైంది. నిజంగా ఘోరమైన పరిస్థితి ఉంది ధరణి అని చెప్పుకోవచ్చు. ఇక మరి ఎందుకు విస్తీర్ణం పెరుగుతూ ఉంది, ఏంది కథ, కార్ఖానా ఏం జరుగుతుంది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. పెరిగిన విస్తీర్ణం ధరణితో యథేచ్ఛగా ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం పెంచుకునే అవకాశం ఇచ్చారు. అది చాలా ప్రమాదకరం. గతంలో అలా పెంచాలంటే తొలుత సంబంధిత సర్వే నంబర్ టీపాస్ వెలికి తీసి అసలు సేత్వార్ సరిచూసి నక్షా ఆధారంగా సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో డివిజనల్ సర్వేయర్ గారు చుట్టుపక్కల సర్వే నెంబర్లు కూడా ఎంజాయ్మెంట్ సర్వే చేసి వాటి విస్తీర్ణం సరిపోల్చి అప్పుడు సమస్య ఉన్న సర్వే నెంబర్ కూడా సర్వే చేసి దాని సరైన విస్తీర్ణం నిర్ధారించి తదనుగుణంగా సిసిఎల్ఏ కేంద్ర కార్యాలయం అనుమతి మేరకు జిల్లా కలెక్టర్ జారీ చేసే సప్లిమెంటరీ సేత్వార్ ఉత్తర్వుల మేరకు మాత్రమే రికార్డు సవరించాలి. కానీ ఇప్పుడు నేరుగా పెంచడంతో రెవెన్యూ, గ్రామం, మండలం, డివిజనల్, జిల్లా, చివరిగా రాష్ట్ర విస్తీర్ణం కూడా యథేచ్ఛగా పెరుగుతుంది. అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఊర్లో, ఒక మండలంలో ఓ 2 సర్వే నెంబర్లు తీసుకుందాం, ఒక సర్వే నెంబర్ తీసుకుందాం, 367 సర్వే నెంబర్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఆ 367 సర్వే నెంబర్లో 300 ఎకరాల భూమి మాత్రం ఉండాలి. ఆ 300 ఎకరాల భూమికి సంబంధించింది ఓ రైతుకు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 10 ఎకరాలు, 300 ఎకరాల లోపే ఉండాలి. కానీ ఇప్పటికే 300 ఎకరాలకు బదులు 370 ఎకరాల విస్తీర్ణం ఆల్రెడీ పెరిగింది. మరి ఈ విస్తీర్ణం ఎందుకు పెరిగిందిరా నాయన, నిజంగానే భూమి ఎక్కువ పెరిగిందా అంటే అది కూడా కాదు. సర్వే నెంబర్లో ఉన్న భూమి బరాబరే ఉంది 300. కాకపోతే ఈ బుక్కులలో ఎక్కించుకునేటప్పుడు పట్ట బుక్కులలో ఇష్టం ఉన్నట్టు ఎక్కించి పడేసిళ్ళు. అదిగా ఇప్పుడు ఏంది రైతు బంధు చేయబట్టి రైతులకు లాభం అంటే తాత్కాలిక లాభం అనిపిస్తుంది కాబట్టి చాలామంది ఇబ్బందులు మాత్రం పడుతూ ఉన్నారు దీంతో. ఇక నెక్స్ట్ ఆటోమేటిక్ కన్వర్జేషన్ డేంజర్. ఆటోమేటిక్ నాలా కన్వర్జేషన్ చేసే అవకాశం ఉండడం వల్ల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కూడా నాలా కన్వర్షన్ జరిగి అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం వ్యాపారం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రమాదకర కార్యకలాపాలు, పర్యావరణ వ్యతిరేక సమస్యలు వస్తున్నాయి. ఆక్రమణలు పెరుగుతున్నాయి. పట్టా భూముల పక్కనే ఉన్న ప్రభుత్వ భూములు, జల వనరుల కబ్జాకి గురవుతున్నాయి. నాలా కన్వర్జేషన్ జరిగిన భూములు, వ్యవసాయేతర భూములకు కూడా గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడంతో వాటికి సుమారు 25,000 కోట్ల విలువైన రైతు బంధు సాయం వ్యవసాయం చేయకుండా అందింది. అలాగే హడావుడిగా పడి ఉన్న వ్యవసాయ భూములకు భూములుగా అంటే నాలా కన్వర్షన్ చేసి భూములకు గతంలో పాసు పుస్తకాలు లేవు. ధరణిలో జారీ చేసే వెసులుబాటు తీసుకొచ్చింది. చెట్లకు, పుట్టలకు, గుట్టలకు, చెరువులకు పాడుబడ్డ ఓ భూస్వామి ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే ఓ 100 ఎకరాలు కొంటాడు. 100 ఎకరాలు కొంటాడు, పక్కన ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఓ 100 ఎకరాలు కబ్జా పెడతాడు. ఈ 200 ఎకరాలకు కూడా వాడు రైతు బంధు తీసుకుంటాడు. రైతు బంధు ఇక నార్మల్గా తీసుకోడు. ఎంత అక్రమాలు జరిగినాయి. 25 కోట్ల విలువైన రైతు బంధు సాయం పొందిందంటే వ్యవస్థలు నాలా కన్వర్జేషన్ ఏ విధంగా చేసిందో దీన్ని బట్టి మీరు చూడొచ్చు. నెక్స్ట్ పొంగులేటి శ్రీనాథ్ తర్వాత చూద్దాం. ఇక విచారణకు ఆస్కారం ఏది? వివాదాస్పద లావాదేవీల విషయంలో విచారణ నివేదికకు ఆస్కారం లేకపోవడంతో కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా వారసత్వం పౌతి చేసేటప్పుడు తల్లిదండ్రులు భూమి కొన్నిసార్లు కొందరు కుటుంబ సభ్యులకే పట్టా మార్పిడి జరిగింది. కుటుంబ సభ్యుల నిర్ధారణ జరగడం లేదు. కుటుంబ భాగాల పంపకం విషయంలో కూడా ఇలాగే అన్యాయం జరుగుతుంది. దీంతో అన్యాయానికి గురైన బాధితులు నేరుగా సివిల్ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. వారసత్వం ఈ విషయంలో నేనే ఒక ఎగ్జాంపుల్. మా నాన్న 96లో చనిపోయిండు.
మా నాన్న పేరు మీద ఉన్న భూమి నా పేరు మీదకి రావాలన్నా కూడా ఇప్పటికీ రాని పరిస్థితి. ఎందుకంటే ధరణి అంటారు. మరి ఏం చేస్తుందో అర్థం కాదు. ఓ 5 ఎకరాలు వస్తుంది, మిగతాది 2.5 చిల్లర అది పట్టా బుక్ రావాలంటే దాంట్లో సర్వేలో ఆ సర్వే నెంబర్లో మొత్తం భూమి అయిపోయింది అంటారు. సరే అని నేను బోలెడు సార్లు ఇప్పటికి ఒక 10 సార్లు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 10 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా కలెక్టర్ నుంచి రిజెక్ట్ అని ఆర్డర్ వస్తుంది. రిజెక్టెడ్ వస్తుంది. మరి ఎందుకు రిజెక్ట్ అయింది? మరి 10 సార్లు డబ్బులు కట్టినా అంటే దానికి ఆన్సర్ చెప్పేటోడు ఎవడు లేడు. మరి భూమాత తీసుకొచ్చిన తర్వాత అవుతుంది అంటే అది గ్యారంటీ ఉందా అంటే మరి ఇప్పుడు ఈ పొంగులేటి సీనన్న రెవెన్యూ మినిస్టర్ మాత్రం గ్యారంటీ ఇస్తున్నారు. మరి ఇటువంటి విరాసాతులు కూడా కాని పరిస్థితిలో ధరణి దరిద్రం తీసుకొచ్చి చెప్పిందని చెప్పుకోవచ్చు. అధికారులకు ముడుపులు ఇస్తే ఇక ఏదైనా చేసే అధికారులు కూడా కోకోలలుగా ఉన్నారు. దీనికి కూడా ధరణితో చాలా లింకులు ఉన్నాయి. ఇక అప్పీల్ వ్యవస్థ లేదు. పట్టా మార్పిడి సమయంలో గతంలో రెవెన్యూ కోర్టులు అప్పీల్ వ్యవస్థ ఉండేది. కానీ ధరణి వచ్చాక అప్పీల్ వ్యవస్థ రెవెన్యూ కోర్టుల వ్యవస్థ ఎత్తేయడం మరియు ప్రతి తప్పు సరిదిద్దడానికి యాజమాన్య హక్కులు నిర్ధారించడానికి సివిల్ కోర్టుని ఆశ్రయించాల్సి రావడంతో భూమి యజమానులకు కోర్టు ఖర్చులు, లాయర్ ఫీజులు, పరిష్కార సమయం, రాకపోకలు తడిసి మోపవుతున్నాయి. ఇక కోర్టుకు ఎక్కితే ఏమవుతుంది? ఒక సామాన్యుడు డబ్బున్నోడు అంటే కోర్టుకు ఎక్కినా కూడా వానికి న్యాయం లేటుగా వచ్చినా కూడా వానికి ఆ భూమి పడావు పడ్డా కూడా వానికి ఏం కాదు. ఒక 2 ఎకరాల ఎకరం భూమి ఉన్న ఒక చిన్న సామాన్య రైతు కోర్టుకు ఎక్కితే ఆ కోర్టు కేసు వచ్చేసరికి వీడికి న్యాయం జరిగేసరికి 10 సంవత్సరాలు అవుతుంది. కోర్టులు అట్లా ఉన్నాయి. ఇక ఇట్లా ఉంటే అసలు ధరణి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిండ్రు, సమస్యలు ఏమేమి ఉన్నాయో ఒకసారి ముందుగా చూద్దాం. 1, భూముల స్వభావం తప్పుగా నమోదైన చోట వాటిని సరిదిద్దడం కష్టమవుతుంది. 2, పొరపాటున నిషేధిత జాబితా పిఓబిలో పడితే వాటిని తొలగించడం ధరణిలో కష్టంగా ఉంది. 3, ధరణి పోర్టల్ డాటా కరప్షన్ అవుతుంది. పాసు పుస్తకం ఇచ్చిన తర్వాత కూడా ఆధార్, ఫోటో, ఖాతా వివరాలు ఆన్లైన్లో మారిపోతున్నాయి. వాటిని సవరించడానికి అవకాశమే లేకుండా పోతుంది. 4, ఒకే సర్వే నెంబర్లో డబుల్ ఎంట్రీలు జరిగి అదే సర్వే నెంబర్లో ఇతరులకు ఉన్న భూమిని వారికి పట్టా జారికి అవకాశం లేదు. వాటిని తొలగించడానికి ధరణిలో అవకాశం లేదు. 5, మోకపై భూమి లేకుండా ధరణిలో మాత్రం విస్తీర్ణం నమోదైన సర్వే నెంబర్లు తొలగించడానికి అవకాశానికి మోకా మీదకి పోతే భూమే ఉండేదానికి. ధరణిలో మాత్రం పాస్ పుస్తకం వస్తుంది, 100 ఎకరాలు ఉంటుంది. అసలైన రైతులు మోకాలో భూమి ఉంటుంది, ఎకరమో 2 ఎకరాలు 10 ఎకరాల లోపు చేసుకున్న రైతులకు మోకాలో భూమి ఉంటుంది, వాడికి పాస్ పుస్తకం రాదు. దరిద్రం అంటే దరిద్రం పట్టినట్టు చేసిండు కేసీఆర్. 6, సాదా బైనామా లావాదేవీలు క్రమబద్ధీకరణ చేయడానికి ధరణిలో అవకాశం లేదు. అవన్నీ నిషేధిత జాబితా పిఓబిలో చేర్చారు. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని విలీన గ్రామాలకు ధరణిలో గతంలో సాదా బైనామా అవకాశం కల్పించలేదు. 7, ధరణి లావాదేవీల స్లాట్ క్యాన్సిల్ చేసిన లక్షలాది మంది వినియోగదారులకు 100 కోట్ల స్లాట్ బుకింగ్ ఫీజు నేటికి రిఫండ్ కాలేదు. ఇక నోషనల్ ఖాతాలు డిలీట్ కావడం లేదు. అలాగే అందులోని భూమి అదనపు భూమి జెన్యూన్ కొత్త వారికి ఎక్కడం లేదు. అంటే శ్రీశ్రీ పేరుతో చాలా నోషనల్ ఖాతాలు అలాగే ఉన్నాయంట. 9, ధరణి ప్రారంభం సమయంలో అదనపు తొలగించడానికి సబ్ డివిజన్ నెంబర్లు 0.00 ఇట్లా ఉంటుందిగా గుంటలుగా నమోదై ఉన్నవి తొలగించడం సాధ్యం కావడం లేదు. దానివల్ల ధరణి సర్వర్లలో అనవసర సబ్ డివిజన్ల నెంబర్ల నిర్వహణ వల్ల భారం అవుతుంది. 10, రైట్ టు ప్రైవసీ ఆప్షన్ వల్ల వారి వివరాలు దాచి ఉంచడంతో పక్క భూమి ఎవరు కొన్నారో కూడా తెలియడం లేదు. 11, CCLA కలెక్టర్ డిజిటల్ సంతకం చేసినప్పటికీ తహసీల్దార్ సంతకం నమోదవుతుంది. ఇది ఒక రకంగా తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసినట్టే. డిజిటల్ సంతకం అంటే ఫోర్జరీగా. ఇక 12, తహసీల్దార్ కార్యాలయంలో ధరణి లావాదేవీలు ఆధారాలు సరైన ఫైలింగ్ లేనే లేదు. 13, ధరణి వచ్చాక ఏటా ప్రతి సర్వే నెంబర్ సరిచేసి జమాబందీ చేసే వెసులుబాటే లేదు. 14, ధరణి వచ్చాక ఎంజాయ్మెంట్ సర్వే చేయడానికి తదనుగుణంగా నేరుగా నోటీసులు ఇచ్చి రికార్డు సవరించడానికి కూడా అవకాశం లేదు. ప్రభుత్వ భూముల మీద ఎంజాయ్మెంట్ సర్వే చేయక అసైన్ భూములు తీవ్రంగా అన్యాక్రాంతం అవుతున్నాయి. 15, 1 నుంచి 2 గుంటల ఫామ్ ల్యాండ్ స్లాట్ బుకింగ్స్ అవుతున్నాయి. దీనివల్ల ఖాతాలు పెరిగి వ్యవసాయేతర భూములు పెరుగుతున్నాయి. కానీ పాసు పుస్తకాలు రైతు బంధు వస్తున్నాయి. గమ్మతుంటుంది ఇది. 16,
ఒకే సర్వే నెంబర్లో ఒకే పట్టదారికి ఒకటి కంటే ఎక్కువ సబ్ డివిజన్లు కలిగి ఉంటే వాటిని మెర్జింగ్ చేసి సబ్ డివిజన్ నంబర్లు తగ్గించే వెసులుబాటు కూడా లేదు. సబ్ డివిజన్లు ఎన్నంటన్నా పెట్టుకోవచ్చు, తగ్గించి ఒకే బుక్లో వచ్చే అవకాశం లేదు. 17 ఏటా పహాడీ మొత్తం డౌన్లోడ్ చేసే తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచే వెసులుబాటు లేదు. పహాడీ బుక్లే కనిపించకుండా పోతున్నాయి. 18 ధరణి లావాదేవీల స్కాన్ కాపీలు ధరణిలో ఎక్కడి నుంచైనా పొందుకునే వెసులుబాటు లేదు. సబ్ రిజిస్టర్ భూములకు మాత్రమే సిఆర్డిఏ విధానంలో ఇలా అందుబాటులో కలదు. ఇక 19 ఒకే సర్వే నెంబర్లో ఇటీవల కాలంలో జరిగిన లావాదేవీల చరిత్ర పట్ట మార్పిడిల వివరాలు కూడా ధరణిలో అందుబాటులో లేదు. 20 ధరణిలో ఈసీఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ పొందే వెసులుబాటు కూడా లేకపోయింది. 21 మార్పుల రిజిస్టర్ నిర్వహణ చేసే అవకాశం లేక యాజమాన్య హక్కుల నిర్ధారణ వివాదాలు తలెత్తుతున్నాయి. 21 సమస్యలు పైన రాస్తే 21 సమస్యలు వచ్చినాయి ధరణి చేయబట్టి. మరి నిజంగా ధరణి చేయబట్టి పొంగులేటి సీనని ఏం మాట్లాడినో చూద్దాం. తర్వాత రికార్డులకు మోకాకి సంబంధం ఏది? రికార్డుకి మోకాకి సంబంధం లేదు. రికార్డు ప్రకారం ఎవరికి భూమి ఉంటే వారే యజమాని అవుతారు. తప్పుడు నమోదులు సరిదిద్దడానికి, మరొకరి పేరు మీద పడిన సొంత భూమి తిరిగి పొందడానికి ఇప్పుడు నేరుగా సివిల్ కోర్టు డిగ్రీ లేదా కొనుగోలు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే తిరిగి దక్కుతుంది. దానికి తప్పుగా పట్టా పొందిన వ్యక్తి సంతకం పెట్టడు, రిజిస్ట్రేషన్ చేయడు, కానీ రైతు బంధు మాత్రం పొందుతాడు. అసలు యజమానికి ఇవేమీ ఉండవు. ఇది నేను ఇందాక హుజురాబాద్కి సంబంధించిన ఇష్యూ యాజ్ టీజ్. ఇది ఇక ఫిజికల్ కాపీలు ఎక్కడ? ధరణి వచ్చాక రియల్ టైం డాటా అంటే అప్పటికప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గడిచిన క్షణంలో మారిన పట్టాదారు వివరాలు అందుబాటులో ఉండవు. దీంతో భూమి వివాదాల కేసులు ఎక్కువ అవుతున్నాయి. అలాగే గత 10 ఏళ్లుగా ఆఫీసులలో భౌతిక పహాణీ లేదు. ధరణి వచ్చాక ఎక్కడ పహాణీ ప్రింట్ కూడా తీయలేదు. దాంతో వివాదాస్పద విరాసత భౌతి వారసత్వం భాగ పంపకాలు వివాదాల విషయంలో యాజమాన్య హక్కుల నిర్ధారణ కష్టం అవుతుంది. ఇక ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడుతుండో ఒక్కసారి చూద్దాం. ఫైనల్గా రోల్ మోడల్గా కొత్త రెవెన్యూ చట్టం అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో 10 ఏళ్లుగా ధరణి పోర్టల్ ఆర్ఓఆర్ చట్టం 2020 ద్వారా ప్రజలు పడుతున్నారు. వారి కష్టాలు బాధల నుంచి విముక్తి కల్పించేలా దేశానికి రోల్ మోడల్గా ఉండే కొత్త ఆర్ఓఆర్ 2024ను తీసుకువచ్చాం. వచ్చే అసెంబ్లీ అంటే ఈ రోజు నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశపెడతాం. గత ప్రభుత్వం అమలు చేసిన ధోరణితో సామాన్యులు రైతుల అభద్రతా భావానికి గురయ్యారు. వారి తొందరపాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థ బస్టు పట్టేది. సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేశారు. అలాంటి పరిస్థితి పునరావృతం కావద్దని మా ప్రభుత్వం ఉద్యోగులు, మేధావులు, రైతులు, ప్రజాప్రతినిధులను సంప్రదించాం. వారి సూచనలు తీసుకున్నాం. రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాల్లో పైలట్ ప్రాజెక్టును నిర్వహించాం. అక్కడ ఎదురైన సమస్యలు, మంచి చెడులను పరిగణలోకి తీసుకొని కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నాం. ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రీకృతమైన అధికారులను వికేంద్రీకరించాం. తహసీల్దారు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లకు అధికారాలను కట్టబెట్టామంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా ధరణి దింపుడుగలం, ధరణి దరిద్రం పోవాలి. ఆ 21 సమస్యలతో పాటు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తెలంగాణ రైతాంగం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకరి భూమి ఒకరికి ఎక్కడంతో వాడు ఇవ్వడానికి రెడీ ఉన్నారు, వీళ్ళు తీసుకోవడానికి రెడీ ఉన్నారు. ఆ తండ్రి పేరు మీద ఉన్న భూమి కొడుకులకు కూడా రాని పరిస్థితి. పొరపాటున మిస్సింగ్ సర్వే నెంబర్లు పెట్టి మిస్ అయింది, మా సర్వే నెంబర్ మిస్ అయింది, అసలు నా భూమి నేను మోకా మీద ఉన్నా, మా తాతల తండ్రుల నుంచి మా ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటికీ తాతల తండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులకు కూడా కనీసం పట్టలేని పరిస్థితులు మాత్రం ఉన్నాయి. ఈ భూమాత చేయబట్టి ఈ తెలంగాణ రైతుల సమస్యలని రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంచి జరగాలని కోరుకుందాం. చూస్తున్నామనండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. ఇది భూమాత తీసుకొస్తున్న కొత్త చట్టాలకు సంబంధించింది. ఇక ధరణి దరిద్రంకి సంబంధించిన ఇష్యూ చూస్తున్నామనండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.